చూడండి, ఈ రోజు కూరలో ఉప్పు ఎక్కువైంది, నిన్న నూనె ఎక్కువైంది. ఇవన్నీ మీ నాన్నగారింటి నుండి గిఫ్ట్ గా లేక ఉచితంగా తెస్తావా? సారీ సార్, పొరపాటున మిస్టేక్ అయిపోయింది. ఇంకోసారి జాగ్రత్త పడతాను. వేడి వేడి పరాటాలు తీసుకురానా? భోజనానికి కూర్చున్నాం కదా, పరాటాలు తీసుకురావా? తెచ్చేస్తాను. చిన్న, నువ్వు హవేలీలోని అమ్మాయి గురించి ఏం కనుక్కున్నావు? ఎక్కడక్క, నేను కనుక్కోవడానికి ముందే ఆ దరిద్రుడు లక్ష్మణ్ ఆ అమ్మాయి జాతకం మొత్తం తీసుకొచ్చి బావగారికి ఇచ్చేశాడు. అంటే నీకేమీ తెలియలేదన్నమాట, అంతే కదా? అరే ఎందుకు కోపడుతున్నావు అక్క? నేను ఆ అమ్మాయి గురించి కొద్ది గొప్ప కనుక్కున్నాను. ఎవరో పెద్ద కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ కూతురంట. లండన్ నుండి వచ్చింది, లండన్. ఏదో తేడాగా ఉంది చిన్నోడా. నాకు ఈ అమ్మాయి కథ అంతా వింటుంటే ఏదో తుఫాన్ వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు ఏదేదో ఆలోచిస్తూ ఉంటావక్క? పెరుగు తిను, పెరుగుతో బొర చలబడుతుంది. మూసుకో, నేను సరిగ్గానే ఆలోచిస్తున్నాను. ఇక నీ వంతు. లండన్ నుండి వచ్చి ఇలాంటి చిన్న గ్రామంలో, అడవిలాంటి ప్రదేశంలో ఆ హవేలీ ఎందుకు కొంటుంది? అడక్క, అది వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అవి ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి. అయితే కావచ్చు ఆ అమ్మాయికి ఆస్తమాతో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. అదే నిజమైతే ఆనంద్ ఫోటోతో ఎందుకు తిరుగుతాడు? ఏదో తేడా ఉంది చిన్న. ఆ తేడా ఏంటో నేను కనుక్కుని తీరుతాను. లేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా, నేనే స్వయంగా వస్తాను. ఇది నా ప్రామిస్. నా గదికి టీ పంపు. సరే, ఏం తింటున్నావు? లే, ఎవరు ఫాలో చేస్తారు? పని చూడు. ఇప్పుడు చూసిన తిండి తిండి తిండి. రియా, వాళ్ళు గుడి దాకా రాకూడదు. ఏమైంది? ప్రియా, నీ కాళ్ళ నుండి రక్తం వస్తుంది. ప్రియా, నువ్వు ఎలాగైనా వాళ్ళని దారి మళ్లించు. నేను శివుడి గుడికి వెళ్ళి పూజ పూర్తి చేస్తాను, సరేనా? నువ్వు కంగారు పడుకున్నందుని నేనంతా చూసుకుంటాను. నువ్వు నన్ను వెతుకుతున్నావా? యా. ఈ రోజు మా ఇంటికి వచ్చిన అతన్ని ఫ్రెండా? I know. అతను కొంచెం అంతే, ఐ నో. But you know what? I really wanted to meet you. రియలీ? Yeah. చంద్రుడు ఇంకా రాలేదు. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఓం నమః శివాయ. చంద్రుడు వచ్చేశాడు. ధతురేపాలు స్వీకరించే సమయం అయింది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ,
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి చాలా మంచిది. లేకపోతే ఇంత రాత్రిపూట అడవిలో, అది కూడా శివుడి పూజ, అరే ఏ అమ్మాయి చేస్తుందిరా? హ? మా అమ్మ చెప్పేది కరెక్టే, కానీ నేను పగటి పూట ఆ బెంట్లో, అది కూడా బాత్రూంలో, అరే నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. బజరంగబలి, సారీ చెప్పడం ధర్మమే కదా, వెళ్ళి సారీ చెప్దాం. వదిలే, పిచ్చి పట్టిందా? అడవి దగ్గర నుండి చూస్తున్నా నువ్వు మేడం వెంట పడుతున్నావు. నిన్ను ఈరోజు పోలీస్ స్టేషన్లో పడేస్తే బాగుండేది. పర్లేదులే, ఇక్కడ నువ్వు నాతో తన్నులు తింటావు, అదే పోలీస్ స్టేషన్లో పోలీసులతో తింటావు. మనిషివా రాక్షసుడువా? చిన్నపిల్లని చంపుతావా? అలాగే అనుకో. పిచ్చి పట్టిందా నీకు? కొట్లాడకుండా నోటితో మాట్లాడటం రాదా? నేను చెప్తున్నా, నేను బజరంగబలికి పెద్ద భక్తుడిని, నాకు వైలెన్స్ ఇష్టం లేదు. ఇంత బ్యూటిఫుల్ ముఖం మీద చేయి వేసావంటే నిన్ను బజరంగబలి కూడా కాపాడలేడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక నువ్వు ఇక్కడికే వచ్చావా నన్ను వెంబడిస్తూ? నేను వీటిని గమనించడం మంచిదైంది, లేకపోతే నీ పూజని పాడు చేసేవాడు. పిచ్చిగా మాట్లాడుకో, అర్థమైందా? నందిని గారు, నేను మీ పూజని చెడగొట్టడానికి రాలేదు. నిజం చెప్తున్నాను, బజరంగ బడి మీద ఒట్టు. నేనైతే మార్నింగ్ దానికి సారీ చెప్పడానికి వచ్చాను. ఇప్పుడా? ఎక్కడా? నువ్వు శివుడి గుడిలో నిలబడి ఉన్నావు, అబద్ధం మాట్లాడుకు. చూడండి నందిని గారు, నేను గుడిలోనూ అబద్ధం చెప్పను, ఎక్కడా చెప్పను. మిమ్మల్ని చూసి వేరే అమ్మాయి అనుకున్నా, అందుకే సారీ చెప్పడానికి వచ్చాను, అంతే. నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడు నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నా. ఈ నా బ్యూటిఫుల్ ఫేస్ ఉంది కదా, ఇక నీకు ఎప్పటికీ చూపించను. ఓకే? జయ బజరంగబలి. హీరా, నువ్వు అతన్ని కొట్టాల్సిన అవసరం ఏముంది? తన ధ్యాస మళ్లించడం అవసరం, లేకపోతే నీ గురించి అతను తెలిసిపోయేది. సరే, అర్థమైంది. గొడవలు అవసరమా? నాకు అనిపించింది నేను చేశాను, నీకు నచ్చినా నచ్చకపోయినా. సరే సరే బాబా, ఎందుకు కోపడుతున్నావు? మహాదేవుడి దయ వల్ల అతను చెప్పినట్లుగా అతని ముఖం నాకు చూపించలేదు. నిజమైతే చాలు. నల్ల పిల్లి వెదవా. నందిని, నీ పూజ పూర్తయిందా?
హీరా, నా పూజ పూర్తయింది. ఇంకా మీకు తెలుసా, రేపు నేను రాజుని కలవబోతున్నాను. అది వాళ్ళ ఇంటిలో.